నమస్కారం ఫ్రెండ్స్, బూట్ స్ట్రాప్ సిరీస్లో పార్ట్ 10లో ఉన్నాం. ఈరోజు మనం బూట్ స్ట్రాప్లో ట్యాబ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది మనకి బూట్ స్ట్రాప్ ట్యాబ్. ఇవి మనకి చాలా ఈజీగా చేయొచ్చు. ముందర వీడియోలో మీరు మనం అకార్డియన్ ఎలా చేయాలో బూట్ స్ట్రాప్లో చూసాం. సో ప్యానెల్ క్లాసెస్ తీసుకొని మనం అకార్డియన్ క్రియేట్ చేసాం. అయితే దాంట్లో మనకు చాలా క్లాసెస్ వాడాం. మన ఈ ప్యానెల్స్ క్లాసెస్ చాలా ఉన్నాయి. అయితే ఈ ట్యాబ్స్ మనకి దాంతో కంపేర్ చేస్తే, ప్యానెల్స్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ. ఎందుకంటే చాలా కొన్ని క్లాసెస్ ఉంటాయి. సో మీరు బూట్ స్ట్రాప్ ట్యాబ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ప్యానెల్స్లో ఉన్నన్ని క్లాసెస్ దీంట్లో ఉండవు అన్నమాట. ఓకే, సో మనం జస్ట్ ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఎలా చేయాలో బూట్ స్ట్రాప్లో చూద్దాం. సో ముందుగా మనం ఒక కంటైనర్ వేసుకుందాం. సో ఈ కంటైనర్ బేసిక్గా కంటైనర్ ఎందుకంటే మనకి మన కంటెంట్ మొత్తం సెంటర్లోకి రావాలంతే. సో అందుకు మనం కంటైనర్ వేసుకుందాం. సో కంటైనర్ తర్వాత మనం బేసిక్గా మీరు చూసినట్టయితే ట్యాబ్స్కి ఫస్ట్ నేను మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇవి చూడండి, ఈ ట్యాబ్స్ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మనం ఈ ఫస్ట్ బటన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ ఓపెన్ అవుతుంది. సెకండ్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ నాలుగు ఏంటంటే ఈ కంటెంట్ని డిస్ప్లే చేస్తున్నాయి. సో ఏ బటన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ బటన్స్ క్రియేట్ చేయాలి. అంటే బేసిక్గా రిలవెంట్ కంటెంట్కి సంబంధించిన ఆ బటన్స్ క్రియేట్ చేయాలి. సో ఆ బటన్స్ మనం ఎలా చేస్తామంటే ఒక యూఎల్ లిస్ట్ ఐటమ్స్లో మనం క్రియేట్ చేస్తాం. సో నేను ఒక యూఎల్ ట్యాగ్ తీసుకుంటాను. సో యూఎల్ ట్యాగ్లో నేను ఒక క్లాస్ ఇస్తాను. దీనికి nav ట్యాబ్స్ అనే ఒక క్లాస్ ఇస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది బూట్ స్ట్రాప్ క్లాస్. ఇది మన ఓన్ క్లాస్ కాదు, ఇది బూట్ స్ట్రాప్ క్లాస్. ఓకే, సో ఇందులో మనం లిస్ట్ ఐటమ్స్ తీసుకుందాం. అండ్ ప్రతి లిస్ట్ ఐటంలో ఒక యాంకర్ ట్యాగ్ కూడా తీసుకుందాం. సో మనం ఏం చేద్దామంటే టోటల్గా ఒక 4 లిస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే 4 తీసుకుందాం. అండ్ ప్రతి లిస్ట్ ఐటంలో ఒక యాంకర్ ట్యాగ్ వచ్చేలా తీసుకుందాం. ఓకే, సో మనకి 4 లిస్ట్ ఐటమ్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యాంకర్ ట్యాగ్స్లో మనం కంటెంట్కి సంబంధించిన ఐడి నేమ్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఐడి నేమ్స్. ఓకే, అలానే మనకు ఒక జావా స్క్రిప్ట్ అట్రిబ్యూట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ నేను ఆ జావా స్క్రిప్ట్ అట్రిబ్యూట్ ఇస్తాను. డేటా -toggle అండ్ ట్యాబ్. సో ఇది కంపల్సరీ అనమాట. మనకి ఆ ట్యాబ్ ఫంక్షనాలిటీ రావాలంటే, ట్యాబ్ లాగా బిహేవ్ చేయాలంటే కంపల్సరీగా ఈ డేటా టాగుల్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో మనం ముందర వీడియోస్లో కూడా ఈ డేటా టాగుల్ అనే ఈ జావా స్క్రిప్ట్ అట్రిబ్యూట్ని చాలా వాడాం మనం. సో ఇదేంటంటే బేసిక్గా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి ట్యాబ్స్ వర్క్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో కంపల్సరీగా మీరు డేటా టాగుల్ = ట్యాబ్ అని ఎగ్జాక్ట్లీ ఈ యాంకర్ ట్యాగ్ లోపలే మీరు రాయాల్సి వస్తుంది. సో మనం దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం వేరే యాంకర్ ట్యాగ్స్కి కూడా. సో ఈ 4 లిస్ట్ ఐటమ్స్కి 4 డేటా టాగుల్ అట్రిబ్యూట్ ఇచ్చేసి అండ్ దానికి ట్యాబ్ అనే నేమ్ ఇచ్చాను. అండ్ అలానే మనం ఈ href, ఈ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్, దీంట్లో మనం ఏమి ఇవ్వాలంటే మనం ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ కంటెంట్ మనకి ఓపెన్ కావాలి. అంటే ఈ ఫస్ట్ బటన్ క్లిక్ చేసామంటే
ఫస్ట్ బటన్కి సంబంధించిన కంటెంట్ ఓపెన్ అవ్వాలి. సో ఆ ఫస్ట్ బటన్కి సంబంధించిన కంటెంట్ మనం ఎలా రెఫరెన్స్ చేస్తాం, దానికి ఒక ఆ ఫస్ట్ కంటెంట్కి దానికి ఒక సపరేట్ ఐడి ఇచ్చి దాన్ని మనం ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా రిఫర్ చేస్తాం అనమాట. అంటే ఈ యాంకర్ ట్యాగ్ క్లిక్ చేస్తే, అంటే ఈ యాంకర్ ట్యాగ్ ఉన్నటువంటి ఈ బటన్ని క్లిక్ చేస్తే ఆ కంటెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఆ కంటెంట్ ఐడి నేమ్ ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇవ్వాల్సి వస్తుంది. సో నేను సింపుల్గా దీనికి హ్యాష్ ఫస్ట్ కంటెంట్ అని పెట్టేస్తాను పేరు. ఓకే, అలానే నేను సెకండ్ ఎల్ఐకి సెకండ్ కంటెంట్, థర్డ్ ఎల్ఐకి థర్డ్ కంటెంట్, ఫోర్త్కి ఫోర్త్ కంటెంట్ అని ఇట్లా నేమ్స్ చేంజ్ చేసేస్తాను. ఫోర్త్ అని పెడతాను ఇక్కడ. ఓకే, అండ్ ప్రతి యాంకర్ ట్యాగ్లో ఈ బటన్స్కి కూడా నేను నేమ్స్ ఇస్తాను. మీరు ఏ పేరైనా ఇచ్చుకోండి, అయితే మనకి అర్థమయ్యేలా ఉండాలి. మనకి కరెక్ట్గా కంటెంట్కి బటన్కి నేమ్ సెట్ అయ్యేలా ఉండాలి. మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో దానికి సెట్ అయ్యే రకంగా మీరు పెట్టుకుంటే మీకు బాగుంటుంది. సో నేను డైరెక్ట్గా వీటికి ఎల్ఐకి ఈ ఎల్ఐలో ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్స్కి నేను ఫస్ట్ అని పెట్టేస్తాను నేము, అలానే సెకండ్, అలానే థర్డ్, అలానే ఫోర్త్ అని పెట్టేశాను. సో ఇప్పుడు మనం బటన్స్ క్రియేట్ చేసేసాం. సో ఈ ట్యాబ్కి సంబంధించిన బటన్స్ క్రియేట్ చేసేసాం అనమాట సింపుల్గా. మనం ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకి కంటెంట్ క్రియేట్ చేయాలి. సో కంటెంట్ కూడా చాలా సింపుల్ ప్రాసెసే, ఏమీ ఎక్కువ మనకి క్లాసెస్ ఏమి ఉండవు. సో జస్ట్ నేను యూఎల్ ట్యాగ్ ఎక్కడైతే అయిపోతుందో, సో యూఎల్ ట్యాగ్ కింద నేను కంటెంట్కి సంబంధించిన క్లాస్ తీసుకుంటాను. సో ఫస్ట్ మనం ఒక డివ్ క్రియేట్ చేద్దాం. సో ఆ డివ్ పేరు మనం ట్యాబ్ హైఫెన్ కంటెంట్ అని పెడదాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బూట్ స్ట్రాప్ క్లాస్. ఓకే, సో ఇది బూట్ స్ట్రాప్ క్లాస్. మీరు నేమ్ ఇదే ఇవ్వాల్సి వస్తుంది, సో వేరే నేమ్ ఇవ్వద్దు. సో ఇందులో మనం ఏం చేద్దామంటే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది ఫస్ట్ కంటెంట్ అనమాట మనకి. సో ఇందులో నేను ఒక డమ్మీ కంటెంట్ పెడతాను. సో పెట్టే ముందర మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్లాస్ తీసుకుందాం. ఇది మనకి ఫస్ట్ కంటెంట్. సో అంటే ఫస్ట్ కంటెంట్ అంటే ఏంటంటే మనం ఈ ఫస్ట్ ఎల్ఐ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ కంటెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. అయితే బై డిఫాల్ట్ అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ కంటెంటే ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ క్లాస్ ట్యాబ్ హైఫెన్ పేన్ అని ఇవ్వాలి. తర్వాత స్పేస్ ఇంకో క్లాస్ ఇవ్వాలి, అదేంటంటే ఫేడ్ అని ఇవ్వాలి. ఓకే, సో ఎందుకంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక యానిమేటెడ్గా అంటే ఇట్లా ఫేడ్ అవుతూ వస్తుంది అనమాట. తర్వాత మనము యాక్టివ్ క్లాస్ అనేది ఒకటి ఇవ్వాలి. ఈ యాక్టివ్ క్లాస్ అంటే ఏంటంటే ఇది బై డిఫాల్ట్ అంటే వెబ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు మనకి ఫస్ట్ యాక్టివ్గా ఉండే ట్యాబు మనది ఫస్ట్ కంటెంట్ ట్యాబే అనమాట. సో ఫస్ట్ కంటెంటే మనకి యాక్టివ్గా ఉంటుంది. సో అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కంటెంట్కి యాక్టివ్ క్లాస్ కూడా ఇవ్వాలి, అలానే ఇన్ అని ఇవ్వాలి. సో ఇన్ అంటే ఏంటనేది మీకు ముందు చెప్తాను. తర్వాత మనం ఇక్కడ ఐడి కూడా ఇవ్వాలి. సో ఐడిలో ఏమి ఇవ్వాలంటే, సో ఇది మనకి ఫస్ట్ కంటెంట్ కాబట్టి, సో మనం ఈ ఫస్ట్ కంటెంట్ ఈ ఎల్ఐలో ఉన్న యాంకర్ ట్యాగ్కి ఏదైతే మనం ఇక్కడ ఫస్ట్ కంటెంట్ అనే హ్యాష్ హెచ్ఆర్ఈఎఫ్లో ఇచ్చామో హ్యాష్ ఫస్ట్ కంటెంట్ అని, సో అది మనం ఈ ఐడిలో ఇవ్వాలి. సో అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ కనిపించాలి కాబట్టి మనం ఈ పేరు ఇవ్వాలి. సో నేను ఇక్కడ
ఫస్ట్ కంటెంట్ అని ఇస్తాను. సో ఇందులో మనం ఏదన్నా డమ్మీ టెక్స్ట్ పెడదాం. ఓకే, ఈ డమ్మీ టెక్స్ట్ కంటెంట్ నేను ఫస్ట్ పారాలో పేస్ట్ చేస్తున్నాను. సో ఇందులో పేస్ట్ చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 4 కంటెంట్లు తీసుకుంటున్నాం, అంటే 4 బటన్స్కి 4 కంటెంట్లు తీసుకుంటున్నాం. అయితే కంటెంట్ మొత్తం వేరే వేరే ఉండాలి. ఒకే టైప్ కంటెంట్ ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవుతాం, మనకి డిఫరెన్స్ కనిపించదు. సో అందుకే ఏం చేద్దామంటే మిగతా 3 పారాస్లో కంటెంట్ వేరే వేరే కంటెంట్ తీసుకుందాం. ఓకే, సో సెకండ్ పారా. సో ఇందులో మనం ఏం చేద్దామంటే, సో దీనికి కూడా మనం ఫస్ట్ క్లాస్ ఇద్దాం. సో ఇక్కడ మనం ఏం క్లాస్ ఇవ్వాలి? సో చూడండి, మనం ఫస్ట్ క్లాస్కి ట్యాబ్ పేన్ అని ఇచ్చాం. సో దీనికి కూడా మనం ట్యాబ్ పేన్ అనే ఇవ్వాలి. సో ఫేడ్ అని ఇవ్వాలి, ఫేడ్ అనే క్లాస్ కూడా ఇవ్వాలి. సో ఎందుకంటే ఇది ట్యాబే ప్లస్ ఇది కూడా ఫేడ్ అవ్వాలి. సో అందుకే మనం ట్యాబ్ పేను ఫేడ్ క్లాసు ఈ సెకండ్ కంటెంట్కి కూడా ఇచ్చాం మనం. కాకపోతే మనం యాక్టివ్ క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది యాక్టివ్ కంటెంట్ కాదు, మనకి ఫస్ట్ కంటెంటే యాక్టివ్ కంటెంట్. సో అందుకే మనం యాక్టివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ 2 క్లాసులు ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఐడి కంపల్సరీగా ఇవ్వాలి. సో ఐడి మనం ఏమి ఇవ్వాలి? దీనికి ఫస్ట్ కంటెంట్ అని ఇచ్చాం. సో ఇది సెకండ్ కంటెంట్ కాబట్టి మనం ఈ సెకండ్ కంటెంట్ అని ఐడి ఇవ్వాలి దీనికి. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే మరో డమ్మీ టెక్స్ట్ కంటెంట్ ఇందులో పేస్ట్ చేద్దాం. ఓకే, అలానే మనం థర్డ్ పారా తీసుకుందాం. దీనికి కూడా మనం పేన్ అని ఇద్దాం అండ్ ఫేడ్ అని ఇద్దాం క్లాసు. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడైనా కొటేషన్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అవుతున్నాయేమో. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా మనకి అవుట్పుట్ సరిగా కనిపించదు. సో దీనికి మనం థర్డ్ కంటెంట్ అని ఇద్దాం. అండ్ ఇందులో మళ్ళీ వేరే కంటెంట్ పేస్ట్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి కంటెంట్ వేరే వేరే ఇవ్వడానికి ట్రై చేయండి. సో లాస్ట్ పారా. సో దీనికి కూడా మనం ట్యాబ్ హైఫెన్ పేన్ అండ్ ఫేడ్ అని ఇద్దాం. అండ్ అలానే ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ కంటెంట్ అని ఇద్దాం. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇది మనం లాస్ట్ ట్యాబ్ కాబట్టి దీనికి పేరు ఫోర్త్ కంటెంట్ అని ఉంది. సో మనం అదే పేరు ఇక్కడ ఇద్దాం. ఓకే, సో ఇందులో మనం మరొక లాస్ట్ అండ్ ఫైనల్ డమ్మీ టెక్స్ట్ పేస్ట్ చేద్దాం. అయిపోయింది. సో మనం 4 ట్యాబ్ బటన్స్కి సంబంధించిన కంటెంట్ పేస్ట్ చేసేసాం. సో ఒకసారి మనం దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో చూడండి, సో మనకి ఇవి మన ట్యాబ్స్ అండ్ వాటికి సంబంధించిన కంటెంట్.
సో సింపుల్గా మనకి యాక్చువల్లీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మనకి. సో కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలంతే మనం. సో మనకి ట్యాబ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతోంది. సో ఇంకొన్ని చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు మనం చేసిన ట్యాబ్స్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు దీన్ని రీఫ్రెష్ చేసి చూడండి. అంటే బేసిక్గా మీరు బ్రౌజర్లో దీని అవుట్పుట్ చూడండి. బేసిక్గా మనకి ఫస్ట్ కంటెంట్ ప్లస్ ఫస్ట్ బటన్ హైలైట్ అయి ఉండాలి. అంటే మనం ఇట్లా క్లిక్ చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. క్లిక్ చేసినప్పుడు మనకి ప్రతి బటన్ యాక్టివేట్ అవుతుంది, దానికి సంబంధించిన కంటెంట్ కనిపిస్తుంది. కాకపోతే మనం వెబ్ పేజ్ లోడ్ చేసినప్పుడు, అంటే డైరెక్ట్గా మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ కంటెంట్ హైలైట్ అయినట్టు, ఫస్ట్ బటన్ యాక్టివ్గా ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. సో దీనికి మనం ఒక సొల్యూషన్ వెతకాలి. సో దీన్ని ఎలా చేయాలి మనం? ఓకే, మన ట్యాబ్లు అయితే పనిచేస్తున్నాయి, ట్యాబ్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. సో మీరు ఏ బటన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కాకపోతే వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం మనకి ఫస్ట్ బటను, ఫస్ట్ కంటెంట్ ఓపెన్ అయ్యి యాక్టివ్గా కనిపించాలి. సో అది మాత్రం జరగట్లేదు. సో దానికి మనం ఏం చేయాలి? సో ఆ ప్రాబ్లం కోసం మనం ఒక jQuery కోడ్ రాయాల్సి వస్తుంది. jQuery అనేది ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో పూర్తిగా జావా స్క్రిప్ట్లో తయారు చేసినటువంటి ప్రోగ్రాము. సో jQuery కోడ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఎక్కువగా భయపడక్కర్లేదు, చాలా సింపుల్గా కొన్ని లైన్స్లోనే మనకి ఆ కోడ్ మొత్తం రాయాల్సి వస్తుంది. నేను jQuery సిరీస్లో మీకు అసలు jQuery ఎలా యూస్ చేస్తారో, jQuery ఎలా ఉపయోగిస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు జస్ట్ ఈ ట్యుటోరియల్లో ఆ కోడ్ రాయడం మాత్రం తెలుసుకోండి. జస్ట్ కొన్ని లైన్స్ కోడ్ ఉంటుంది, ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. అయితే ఫస్ట్ మనం ఆ కోడ్ని ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనం ఏదైతే చివర్లో, అంటే మన బాడీ ట్యాగ్ అయిపోయే ముందర జస్ట్ ఇక్కడ మనకి ఈ రెండు స్క్రిప్ట్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ స్క్రిప్ట్ వీటిలో మనం jQuery ఒకటి, bootstrap.js, jQuery.js స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. సో వీటి కింద మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. డైరెక్ట్ మీరు ఒక స్క్రిప్ట్ అని ఇట్లా టైప్ చేసుకోండి. సో ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో మనం jQuery కోడ్ రాస్తామన్నమాట. ఓకే, సో జస్ట్ మీరు ఆ jQuery కోడ్ని బేసిక్గా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, దీంట్లో మీరు ఎక్కువగా ఆ కోడ్ని అర్థం చేసుకోవాల్సిన సమస్య లేదు. సింపుల్గా నేను ఎలా రాస్తానో మీరు అలానే రాయాలి. అయితే ఫస్ట్ jQuery కోడ్ రాసే ముందర మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి? సో మీరు ఇప్పుడు అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ మనం ఓపెన్ చేసినప్పుడు ఏ ట్యాబు హైలైట్ అయినట్టు కనిపించట్లేదు, అంటే ఏ బటన్ హైలైట్ అయినట్టు కనిపించట్లేదు. డైరెక్ట్గా మనకి 4 ఈ ట్యాబ్ బటన్స్ ఇలా ఓపెన్గా కనిపిస్తున్నాయి. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ బటన్ యాక్టివ్గా కనిపించాలి, ఫస్ట్ బటన్ యాక్టివ్గా కనిపించాలి. దాని కంటెంట్ కనిపిస్తోంది కానీ ఆ బటన్ యాక్టివ్గా కనిపించట్లేదు. సో మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడే మనకి ఫస్ట్ బటన్ యాక్టివ్గా కనిపించాలి. సో మనం ఏం చేయాలంటే దానికి, సో ఫస్ట్ మనం ఇక్కడ యూఎల్ ట్యాగ్స్ చూద్దాం. సో యూఎల్ ట్యాగ్స్లో మనకి ఇక్కడ nav ట్యాబ్స్ అని క్లాసెస్ కనిపిస్తున్నాయి. ఈ nav ట్యాబ్స్ అనేది యూఎల్ క్లాస్కి ఇచ్చిన క్లాస్ అనమాట, యూఎల్ క్లాస్కి ఇచ్చిన నేమ్ అనమాట ఇది. అయితే దీంట్లో మనం యాంకర్ ట్యాగ్స్ని టార్గెట్ చేయాలి. సో దీంట్లో మనం యాంకర్ ట్యాగ్స్ని టార్గెట్ చేయాలి, అంటే ఈ nav ట్యాబ్స్లో ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్స్ని టార్గెట్ చేయాలి. అంటే మనకు కావాల్సింది ఏంటి? nav ట్యాబ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ని టార్గెట్ చేయాలి మనం.
సో ఇక్కడ nav tabs లో ఉన్నటువంటి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అంటే ఇది. ఈ ఫస్ట్ కంటెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో సో ఇది ఫస్ట్ యాంకర్ ట్యాగ్. సో మనం jQuery కోడ్లో ఫస్ట్ యాంకర్ ట్యాగ్ని టార్గెట్ చేయాలన్నమాట. సో నేను jQuery కోడ్ ఎలా రాస్తానో చూడండి. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ సింపుల్గా డాలర్ తోటి ఇక్కడ ఒక ఫంక్షన్ వేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనం ఇందులో మళ్ళీ ఒక పారాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్స్ వేయాలి, అలానే క్లోజింగ్ పారాంథసిస్ వేయాలి, ఒక సెమీకోలన్ వేయాలి. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, జస్ట్ నేను ఎలా వేస్తున్నానో మీరు అలా వేయండి అంతే. సో ఇది మనకి బేసిక్ jQuery స్ట్రక్చర్ అనమాట. సో ఇందులోనే మనం jQuery కోడ్ రాస్తాం. సో ఎగ్జాక్ట్గా మీరు ఇలానే రాయడానికి ట్రై చేయండి. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇందులో మనం మళ్ళీ డాలర్ రాసి మళ్ళీ పారాంథసిస్ రాసి ఇందులో మనం మన యూఎల్ బటన్స్, ఆ యూఎల్ క్లాస్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి బటన్స్ని మనం టార్గెట్ చేస్తాం. అంటే ఆ యూఎల్కి మనం ఇచ్చిన క్లాస్ పేరు nav tabs. అంటే ఈ nav tabs అనే క్లాస్ని మనం మెన్షన్ చేసి దానిలో ఉన్నటువంటి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ని మనం టార్గెట్ చేస్తామన్నమాట. సో దానికి ఎలా రాయాలంటే జస్ట్ ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఈ సింగిల్ కోట్స్ అని కూడా అనొచ్చు. సో దీంట్లో మీరు ఆ క్లాస్ని మనం రిఫర్ చేయాలంటే కంపల్సరీగా డాట్ పెట్టాలి, nav-tabs అని పెట్టి దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ని మనం టార్గెట్ చేయాలి. సో అంటే దాన్ని ఎలా రాస్తాము, a: ఫస్ట్ అని రాయాలన్నమాట. సో ఇది అనమాట. సో ఫస్ట్ సో ఇప్పుడు మనం చేసిందల్లా ఏంటంటే nav tabs అనే యూఎల్లో ఉన్నటువంటి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అనమాట, అంటే ఫస్ట్ బటన్. సో ఫస్ట్ బటన్ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో దాన్ని ఏం చేయాలంటే దాన్ని మనం డేటా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డేటా టాగుల్ =ట్యాబ్ అని ఇచ్చాం. సో మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ బటన్ అనేటువంటి ఈ ట్యాబ్ని మనం కనిపించేలా చేయాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ట్యాబ్ అని వేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్లో షో అనేసి సెమీకోలన్ అంటారు. సో ఇలా చేశారంటే చాలు, మీరు వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ బటన్ యాక్టివేట్ అయిపోతుంది. సో మనం ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ బటన్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ బటన్ యాక్టివ్గా అయిపోయింది. ముందర మనకి ఫస్ట్ బటన్ యాక్టివ్గా లేకుండేది. ఇప్పుడు వెబ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ బటన్ యాక్టివ్గా ఉంది. సో మనం చేసిందల్లా ఒక సింపుల్ jQuery కోడ్, ఒక సింగిల్ లైన్ కోడ్ రాసామంతే. సో దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్. దీంట్లో మనం చేసిందల్లా ఒకటే, ఇన్వర్టెడ్ కొటేషన్స్లో nav tabs అనే యూఎల్ క్లాస్కి యూఎల్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అంటే ఫస్ట్ బటన్ అనమాట, ఫస్ట్ LI బటన్ని కనిపించేలా చేస్తున్నాం. అంటే షో అనేది మనకొక jQuery కోడే. సో ఇవన్నీ మనం జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు jQuery సిరీస్లో నేను jQuery కోడ్ ఎలా రాయాలి, jQuery ఎలా యూజ్ చేయాలనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మీరు ఈ ఒక సింగిల్ లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మన ట్యాబ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అయితే ఇంకొక అడ్జస్ట్మెంట్ ఏం చేయాలంటే మరీ పైకి ఉంది, మరీ అసలు మార్జిన్ లేదు మన వెబ్ పేజ్కి. సో కొంచెం వీటిని ట్యాబ్స్ని కొంచెం కిందకి తెద్దాం. అండ్ ఇంకొక చేంజ్ ఏం చేద్దామంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది కంటెంట్ ఓపెన్గా కనిపిస్తుంది, దీనికి మనం బార్డర్ వేద్దాం. సో దీన్ని మనం CSSలో సింపుల్గా చేయొచ్చు. సో చూద్దాం ఎలా చేయాలో. సో
ఇక్కడ నేను ఒక స్టైల్ షీట్ వేసుకుంటాను. సో డైరెక్ట్ మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. సో దీన్ని మీరు సేవ్ చేసుకోండి. సో మనం డైరెక్ట్ మన HTML ఎక్కడుందో అక్కడే మనం ఒక స్టైల్ షీట్ రాసుకుందాం, సేవ్ చేసుకుందాం. దీని పేరు నేను కస్టమ్ స్టైల్ .css అని పెట్టాను. సో అయితే దీనికి లింక్ ఇవ్వాలి మనం. సో ఇందులో మనం దీనికి లింక్ ఇద్దాం, మన స్టైల్ షీట్కి లింక్ ఇద్దాం. ఓకే, సో లింక్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ మనకి కంటైనర్ ఏదైతే ఉందో, సో అది మరీ వెబ్ పేజ్కి టాప్లో కనిపిస్తుంది, కొంచెం దాన్ని కిందకి తీసుకురావాలి. సో డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే కంటైనర్ క్లాస్కి మార్జిన్ ఇద్దాం. సో ఫస్ట్ మనం ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, సో కొంచెం స్పేస్ వచ్చింది, మీరు కావాలంటే ఇంకొంచెం మార్జిన్ ఇవ్వండి, ఒక 15 పిక్సెల్స్ ఇద్దాం. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో 15 పిక్సెల్స్ మార్జిన్ ఇచ్చాం. సో ఇంకొక చేంజ్ ఏం చేయాలి మరి? సో ఇంకొక చేంజ్ ఏంటంటే, ఏవైతే ఈ కంటెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఈ కంటెంట్ ఉందో, ఈ కంటెంట్ చుట్టూరా మనం ఒక బార్డర్ క్రియేట్ చేయాలి. అండ్ బార్డర్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం ప్యాడింగ్ కూడా ఇవ్వాలి. అంటే మరి బార్డర్కి ఆనుకొని రాకూడదు, కంటెంట్ కొంచెం లోపలికి రావాలి. సో మనం ఏం చేద్దామంటే, సో కంటెంట్ క్లాసెస్కి మనం ట్యాబ్ పేన్ అని ఇచ్చాం. సో అన్ని కంటెంట్ క్లాసెస్కి మనం ట్యాబ్ పేన్ అని ఇచ్చాం. సో మనం ఈ ట్యాబ్ పేన్ క్లాస్ని టార్గెట్ చేద్దాం. CSSలో మనం ఏం చేద్దామంటే ట్యాబ్ -పేన్ అని ఇచ్చేసి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ మరి బార్డర్కి ఆనుకొని రాకుండా కొంచెం లోపలికి వస్తుంది అనమాట. తర్వాత ఇందులో మనం అయితే మనం ఏం చేయాలంటే బార్డర్ టాప్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, ఇలా 4 డిఫరెంట్ CSS స్టైల్స్ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే బార్డర్ టాప్ అవసరం లేదు, మనకి లెఫ్ట్, రైట్, బాటమ్ బార్డర్స్ ఇస్తే సరిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే బార్డర్ రైట్ 1 పిక్సెల్ సాలిడ్, అండ్ దీనికి బ్లాక్ ఇద్దాం డైరెక్ట్, లేకపోతే గ్రే ఇవ్వచ్చు. బ్లాక్ మరీ డార్క్ అవుతుందంటే మీరు గ్రే కలర్ ఇవ్వచ్చు. సో చూద్దామైనా కూడా బార్డర్ లెఫ్ట్ 1 పిక్సెల్ సాలిడ్, 1 పిక్సెల్ అనేది థిక్నెస్, సాలిడ్ బ్లాక్ ఇద్దాం దీనికి కూడా. అండ్ తర్వాత మనం బార్డర్ బాటమ్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో ఇవి అన్నమాట స్టైల్స్. సో ఒకసారి మనం సేవ్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో చూడండి, సో మన కంటెంట్ చుట్టూరా బార్డర్ వచ్చింది. సో ఇప్పుడు మన కంటెంట్ మన ట్యాబ్స్ నీట్గా కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ మరీ డార్క్ అవుతుంది అనుకుంటే మీరు కొంచెం లైట్ కలర్ ఇవ్వచ్చు.
సో మనం గ్రే ఇచ్చి చూద్దాం. సో ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి. ఓకే, కొంచెం లైట్ కలర్ ఇచ్చాం. సో ఇప్పుడు మన ట్యాబ్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. సో ఇవి మనకి రెస్పాన్సివ్గా కూడా వస్తాయి. సో చూడండి, మనకి మొబైల్లో కూడా ఇవి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. సో జస్ట్ మనం కొన్ని క్లాసెస్ అండ్ ఒక సింగిల్ లైన్ jQuery కోడ్ రాస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా బూట్ స్ట్రాప్ ట్యాబ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ ట్యాబ్ బటన్కి యాక్టివ్ అనే క్లాస్తో పాటు IN అని కూడా ఇచ్చాను. IN అనే క్లాస్ కూడా ఇచ్చాను. ఈ IN అంటే ఏంటంటే ఓపెన్ అనమాట. అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ అయ్యి ఉండాలి. సో మనం యాక్చువల్లీ ఈ బిహేవియర్ రావడానికి jQuery కోడ్ ఇచ్చాము. సో ఎందుకంటే అది ఒక IN క్లాస్ తోటి మొత్తం పని జరగదు. సో అందుకే మనం ఏం చేసామంటే jQuery కోడ్ కూడా ఇచ్చాము కింద. సో మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా ఒక jQuery అండ్ బూట్ స్ట్రాప్ ట్యాబ్ క్రియేట్ చేసాం. సో ఈ ట్యుటోరియల్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెయిల్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.